భారత బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీం టీ20 వరల్డ్ కప్లో విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారితో ముచ్చటించారు. బ్లైండ్ ఉమెన్ క్రికెట్ టీంలో ఉన్నటువంటి మహిళలందరూ నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఒక పూట తిండికి కూడా నోచుకోనటువంటి కుటుంబాలు. అలాంటి పరిస్థితుల్లో కూడా చదువుకొని క్రికెట్ మీద ఆసక్తితో కష్టపడి క్రికెట్ నేర్చుకొని బ్లైండ్ అయినా సరే ఎక్కడా కూడా పట్టు విడవకుండా ఆటలో నైపుణ్యం సాధించారు. ఈ టీం కెప్టెన్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన దీపిక. ఒక పూట తినడానికి కూడా తిండి లేని స్థితి మాది అని మీడియాతో మాట్లాడారు. మరో ప్లేయర్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కరుణకుమారి. వీరిది కూడా నిరుపేద కుటుంబమే. ప్రభుత్వాలు వీరి కుటుంబాలని ఆదుకోవాలని, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రపంచవ్యాప్తంగా భారత్కి పేరు తెచ్చిన ఈ టీంకి ప్రభుత్వాలు అండగా నిలబడాలని అందరూ అభిప్రాయపడుతున్నారు. భారత్కి గొప్ప పేరు తెచ్చిపెట్టిన వీరి కుటుంబాలకి ఒక్క పూట తిండికి కూడా కష్టమవుతుందంటే చాలా బాధాకరమైన విషయం. అలాంటి కుటుంబాలని ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలి.